యువకుడు సాయికృష్ణ మేనమాం గారు అలాగే తల్లిగారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వచ్చిన తర్వాత వారు ప్రపంచానికి ఇన్నాళ్ళు తమకు అండగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్కి వారు చెప్పారు, ప్రపంచానికి చెప్పారు. ఎవరెవరైతే ఆవిడ పట్ల సానుభూతితో ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను బాగా మంచి మాట చెప్పారు, నాకు భరోసా కల్పించారు, నాలో నమ్మకాన్ని కలిగించారు, నీకు న్యాయం చేస్తానని చెప్పారు. నేను నమ్మకంతో ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వారు చెప్పారు. సంతోషమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శోకంలో ఉన్న ఆవిడ ఇంటికి వెళ్ళకపోయినా కనీసం ఆవిడని పిలుచుకునైనా 40 రోజుల తర్వాత ఆవిడ దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినందుకు, వారికి నమ్మకాన్ని కలిగించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున అభినందనలే. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా గాదే విజయలక్ష్మి గారి కుటుంబానికి, వాళ్ళ తమ్ముడు గారికి వాళ్ళకి భరోసా ఇచ్చారు, నమ్మకాన్ని కలిగించారు, వారికి న్యాయం చేస్తా అని చెప్పారు. మరి అనేక సందేహాలు, అంటే పుట్టెడు సందేహాలు ఉన్నటువంటి, అనుమానాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మీరు భరోసాని, నమ్మకాన్ని కలిగించడంతో పాటుగా ఈ రాష్ట్రానికి పోలీసుల యొక్క దాష్టికాలని ఏ రకంగా కంట్రోల్ చేయగలరో, ఆ యొక్క ఎలా న్యాయం చేయగలరో, ఎక్కడెక్కడైతే పోలీసుల యొక్క, అంటే అందరూ కాదు, కొద్దిమంది పోలీసులు పై అధికారుల యొక్క భరోసా, నేను పైయోడికి అన్ని పనులు చేసి పెడుతున్నాను కాబట్టి నేనేం చేసినా నాకేం అవదని చెప్పని అనుకునేటువంటి కొద్దిమంది పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి దాష్టికాలకు కూడా మీరు ఇదే స్వాంతనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే పోలీస్ అధికారి అకృత్యాల వల్ల, దాష్టికాల వల్ల మే మాసంలో ఇతని వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పని వీడియో రికార్డ్ చేసి, ఆ వీడియోలో గుళికల మందు, అంటే పొలాలకి, వ్యవసాయానికి పురుగు మందులను చంపటం కోసం వాడేటువంటి గుళికల మందుని రికార్డ్ చేస్తూ అవి తినేసి మరణించడం అనేది విచారకరం. అది ఆ కుటుంబానికి కూడా ఎప్పటికీ కడుపు కోతది. మన ఊరికే అందరం ఉంటాం, బతకటానికి కావలసిన దానికంటే కూడా చావటానికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి. ఎంత బాధలుంటే నేను ఇక బతకటం అనవసరం అనే తెగింపు వస్తేనే చస్తాం మనిషి అనేవాడు. మరి ఆయన చనిపోయాడంటే ఆ యువకుడు ఆ రోజు చనిపోతే మర్నాడు పొద్దున ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ రోజు చనిపోతే మర్నాడు పొద్దున ఎఫ్ఐఆర్ అవుద్ది. అంటే దాని ఉద్దేశం ఏంటి? పై అధికారులందరూ కూడా ఎలాగోలా నువ్వు దాన్ని కప్పెట్టమని చెప్పిన అవకాశం ఇవ్వబట్టి ఆ రోజు వాళ్ళని బెదిరించో, అదిరిచ్చో, ఆ తల్లిదండ్రులు నోరు మూయించి తెల్లారి వీళ్ళకేం సంబంధం లేనట్టుగా ఎఫ్ఐఆర్ కడతారు. దానిలో ఎక్కడ కూడా వీడియో గురించి చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు అతను వీడియో రికార్డ్ చేసి ఫోటో అందరికీ పంపించి చచ్చిపోయాడు, పురుగుల మంది గుళికలు తిని చనిపోయాడు అని చెప్పని ఎక్కడ ఎఫ్ఐఆర్లో కానీ, ఆ ఛార్జ్షీట్లో కానీ ఎక్కడ రాయరు, పంచనామాలో రాయరు. అంటే
చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో, విజయవాడ సిపి గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో బెజవాడ పోలీసులు ఏ రకంగా నడిపిస్తున్నారో ఒకసారి మీరు సమాధానం చెప్పాలి, అందరికీ భరోసా కల్పించాలి. విజయవాడలో ఈ కమిషనర్ గారి నాయకత్వంలో ఇంకా ఆత్మహత్యలు, చావులు, ఇక ముందు ప్రజలకు వేధింపులు ఉండవు అని చెప్పని విజయవాడ ప్రజలకి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మీకుంది. నమ్మకం కలిగించాలి. ఆల్రెడీ ఇప్పటికే చనిపోయినటువంటి ఆ దళిత యువకుడి కుటుంబానికి మీరు న్యాయం చేయాలి, పిలిపించుకోవాలి. పిలిపించుకోరా? వాళ్ళని పిలిపించుకోరా అంటున్నా. అంటే మీ పీకల మీదకి వచ్చింది కాబట్టి గాదే విజయలక్ష్మి గారిని పిలిపించుకుంటారు. పీకల మీదకి రానంత వరకు ఆ కుర్రవాడు దుర్మార్గుడు, దుష్టుడు, కిరాతకుడు, ఒక నరకాసురుడు, ఒక కంసుడు, ఇలాంటి రాక్షస జాతి అని చెప్పని అన్నట్టుగా మీరు సోషల్ మీడియాలో టీడీపీలో చిత్రీకరించారు. మీ పార్టీ చేత, మీ నాయకత్వంలో, మీ దిశానిర్దేశం మేరకు, మీ అబ్బాయి దిశానిర్దేశం మేరకు మరి వారందరూ మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎలా హక్కును చేర్చుకున్నారు? మరి అంటే రాజకీయం, ప్రజలు మీ రాజకీయాన్ని తగ్గోసే పరిస్థితికి, మీరు మునిగిపోయే పరిస్థితికి, మీ పుట్టి మునిగే పరిస్థితికి వచ్చేప్పటికి మాత్రం మీ చాప కింద నీళ్ళు వస్తే వెంటనే ఆవిడని పిలుచుకుంటారు. నమ్మకాన్ని, భరోసాని, న్యాయం చేస్తాననేటువంటి సంతృప్తిని కలిగిస్తారు. మరి మాదిక కులస్తుడైనటువంటి మే మాసంలో చనిపోయిన ఆయనకి, ఆ కుటుంబానికి, ఆ తండ్రికి, ఆ తల్లికి, ఆ కుటుంబానికి భరోసా కల్పించరా? నమ్మకం కల్పించరా? దాని మీద ఎఫ్ఐఆర్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించరా? వీడియో బయటకు వచ్చింది కదా, అన్నీ దొంగ ఇన్వెస్టిగేషను, తప్పుడు ఇన్వెస్టిగేషన్ నడిచింది కదా మీ సిపి గారి నాయకత్వంలో. మరి దాన్ని రీఎంక్వైరీ చేయాలి కదా. ఒక ప్రత్యేక అధికారిని నియమించి రీఎంక్వైరీ చేసి కేసు రీఓపెన్ చేయాలా అక్కర్లేదా? చేయరా? భరోసా కల్పించరా తండ్రికి? ఇవాళ హడావుడిగా మీ చాప కింద నీళ్ళు వచ్చేప్పటికీ గాదే విజయలక్ష్మి గారి యొక్క రోదనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించటం, జగన్ గారు గట్టిగా ప్రశ్నించటం, మీ చాప కిందకి నీళ్ళు వస్తాయి, వెంటనే ఒక క్రైమ్ కడతారు. అర్ధరాత్రి పూట పిలుచుకుని 40 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కమిషనర్ ఆఫ్ విజయవాడ, పోలీస్ కమిషనర్ ఆఫ్ విజయవాడ గారు ఏ రోజన్నా వాడిని పిలుచుకుని మాట్లాడారా?